సమర్పించుకున్న వాళ్ళు, యథార్థంగా జీవిస్తున్న వాళ్ళు, పవిత్రంగా ఉన్నవాళ్ళు, దాన్ని కూడా గమనించుకోవాలి. తెల్లబట్టలు కట్టుకున్న వాళ్ళందరినీ భక్తులని భావించకూడదు. ఏమో ఒక్కొక్కసారి తోడేళ్ళు కూడా గొర్రె చర్మాన్ని ధరించుకొని వస్తాయి. అంత్య దినాలు ఇవి. పైకి తెల్లబట్టలతో కనబడుతుంటారు, వాళ్ళ గుండె లోతులో ఏం దాగి ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు పరీక్షించి, మీరు ఈనాటి విశ్వాసులు కాదు, మీరు ఇప్పటి విశ్వాసులు కాదు, ఎప్పటి విశ్వాసులు, మీరు ఎప్పటి నుండి భక్తి చేస్తున్నారు, ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించాలి, గుర్తుపట్టాలి. మనిషి మాటల్లో, మనిషి చూపులో, మనిషి నడకలో తెలుస్తుంది ఆయన దైవభక్తి గలవాడా కాదు అని. ఒక చెట్టు గుణాన్ని తెలుసుకోవాలంటే ఆ ఫలాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ చెట్టు మంచిదో కాదనేదని ఫలాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక సేవకుడిని చూసినప్పుడు అతనిలో ఉన్న ఫలాలంటే ప్రసంగం చేస్తాడు, పాటలు పాడతాడు, ఇవి కాదు. ఓర్పు మంతుడైనా, పరిశుద్ధంగా జీవిస్తున్నాడా,